హాయ్ అండి అందరికీను. ఒక చిన్న కథ అండి. స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ అని అంటూ ఉంటారు, మీరు వినే ఉంటారు. ఒక హోటల్లోని ఒక చిన్న అబ్బాయి పని చేస్తూ ఉంటాడు. ఆ అబ్బాయి పని చేస్తూ ఉంటే చాలామంది వచ్చి అక్కడ భోజనాలు చేసి వెళ్తూ ఉంటారు. ఒక అతని ఫ్రెండ్తో పాటు వచ్చి అంటాడు కదా, ఈ అబ్బాయి చూడు, ఇక్కడ హోటల్లో ఒక అబ్బాయి పని చేస్తుంటాడు, చిన్న పిల్లడు, 10 ఏళ్ల పిల్లడు. వాడు చాలా పిచ్చోడు, వాడికి అసలు బుర్ర లేదు, బుద్ధి లేదు వాడికి అసలు. ఇక్కడ నేను ఒక 2 నోట్లు పెట్టాను అనుకోండి, డబ్బులు 500 రూపాయల నోటు, 50 రూపాయల నోటు నేను పెడితే ఆ పిల్లడు వచ్చి నీకు ఏది కావాలో తీసుకొని ఆ పిల్లడిని అంటే వాడికి 500 రూపాయల నోటు ఎక్కువ ఉంటుంది అంటే అది ఎక్కువ డబ్బులు అని కూడా తెలీదు. అంత వాడు మొద్దు అన్నమాట. సో చూడు, నేను చేస్తాను, ఇప్పుడు పిలుస్తాను ఆ పిల్లడిని అని చెప్పి అంటాడనమాట. ఆ పిల్లాన్ని పిలుస్తాడు. పిలిచి 50 రూపాయల నోటును 500 రూపాయల నోటు పెట్టి అంటాడు కదా, నీకు ఏ నోటు కావాలో ఇందులో ఏది ఎక్కువ అది తీసేసుకో, నీదే అని అంటాడు. ఆ పిల్లడు 50 రూపాయల నోటు తీసుకొని జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఇద్దరు ఉంటారో అందులోంచి ఆ ఫ్రెండ్ అంటాడు, చూసేవా నేను నీకు చెప్పానా, వీడికి అసలు బుర్రా బుద్ధి లేదు, ఇక్కడ వీడు హోటల్లోనే పనిచేస్తూ ఉండిపోతాడు, ఎందుకే వీడు హోటల్లోనే ఉండిపోయాడు, అలాగా 500 రూపాయల నోట్ తీసుకోవచ్చు కదా, ఎప్పుడు నేను ఏ మనిషిని తీసుకొచ్చి చూపించినా వీడు 50 రూపాయల నోటునే ఎక్కువ అనుకొని తీసుకెళ్ళిపోతాడు, వీడు నిజంగా పిచ్చోడే అనేసి అంటాడు. ఆ ఫ్రెండ్ కూడా నవ్వుతాడు. ఇవన్నీ కూడా చూస్తూ ఆ వెనక్కి టేబుల్లో ఒక అతను చూస్తూ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లని పిలిచి అంటాడు కదా, ఇలా రా నువ్వు నా దగ్గరికి అని పిలుస్తాడు. ఆ పిల్లడు వస్తాడు, చేతులు కట్టుకొని నిలబడతాడు. ఇతను అంటాడు, ఇందాక ఇద్దరు వచ్చారు కదా, 500 రూపాయల నోటును 50 రూపాయల నోటు పెట్టారు, నువ్వేమో ఏది ఎక్కువనో తీసుకోండి, నువ్వు 50 రూపాయల నోటు తీసుకొని జేబులో మడుచుకొని పెట్టుకొని వెళ్ళిపోయావు, నీకు పిచ్చుందా, 500 రూపాయల నోటు తీసుకోవచ్చు కదా, నీకు అంత బుద్ధి లేదా అని అడుగుతాడు. అంటే ఆ పిల్లాడు నవ్వుతూ అంటాడు, పోన్లేండి, అతనికి అదే ఆనందము, నాకు ఇది ఇంకా ఆనందం, ఎందుకంటే అతను ఏ రోజైతే నేను అతను పెట్టిన 500 నోటు తీసుకుంటానో ఆ రోజు నుంచి నాకు లాభం రాదు, అతను చాలామందిని తీసుకొచ్చి నాకు చూపించడానికే 50 రూపాయల నోటు అక్కడ పెడతాడు, నేను కష్టపడకుండానే నాకు 50 రూపాయలు వస్తున్నది, అవన్నీ కూడా నేను దాచుకుంటున్నాను, ఇప్పటికి 10,000 రూపాయలు నేను దాచుకున్నాను, ఎవరికండి తెలివి ఉన్నది చెప్పండి అని అంటాడు. అప్పుడు ఇతనికి అర్థమవుతుంది, దిస్ ఈజ్ స్మార్ట్ వర్క్ అని. నిజం కదా. థ్యాంక్ యూ.